అండర్-19 టీ20 ప్రపంచ కప్లో అంతిమ సమరానికి సిద్ధమైంది టీమిండియా. ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో నేడు తలపడనుంది భారత్. కౌలాలంపూర్ వేదికగా మధ్యాహ్నం 12 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతూ వరుస విజయాలతో భారత మహిళల జట్టు ఊపు మీద ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు అమ్మాయి గొంగడి త్రిష ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ టోర్నీలో 265 పరుగులు చేసిన త్రిష టీమిండియా తరపున అత్యధిక పరుగుల బ్యాటర్గా ఉంది. లెగ్ స్పిన్తోనూ ప్రత్యర్థి బ్యాటర్లను చుట్టేస్తోంది. స్పిన్నర్లు వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా బంతితో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. మరోవైపు తొలిసారి ఈ టోర్నీ తుదిపోరుకు చేరిన దక్షిణాఫ్రికా కూడా అజేయంగానే ఫైనల్లో అడుగుపెట్టింది. ఐసీసీ టోర్నీలో ఫైనల్లో బోల్తా కొట్టే తమ దేశ క్రికెట్ జట్ల ఆనవాయితీని మార్చాలనే లక్ష్యంతో దక్షిణాఫ్రికా అమ్మాయిలు కూడా కనిపిస్తున్నారు. మోహన్ అండర్-19 టీ20 ప్రపంచ కప్లో అంతిమ సమరానికి సిద్ధమైంది టీమిండియా. ఈరోజు దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడబోతోంది. ఈరోజు జరగబోయే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్, అదేవిధంగా దానికి సంబంధించి కొన్ని కీ పాయింట్స్ మనకు అందజేయడం కోసం మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు. గుడ్ మార్నింగ్ అండి మోహన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్, మొత్తానికి మహిళల టీ20 అండర్-19 ప్రపంచ కప్ ఈరోజు వేదిక ఉంది. కౌలాలంపూర్ వేదిక ఈరోజు మ్యాచ్ జరగబోతుంది. ముఖ్యంగా ఎవరు కీ రోల్ ప్లే చేయబోతున్నారు? మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? డెఫినెట్లీ ఇండియాకి ఒక మంచి ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే ఇండియా హాజ్ బీటన్ ఇంగ్లాండ్ బై 9 వికెట్స్ విక్టరీ. అది కూడా కులాలంపూర్, మనీషా క్యాపిటల్ సిటీ. అక్కడ ఫారిన్ కంట్రీలో వాళ్ళు పెర్ఫార్మ్ చేసినంటే డెఫినెట్లీ చాలా బాగున్నది. అండ్ కమలిని అండ్ కృష్ణ ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. అండ్ వైష్ణవి శర్మ ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. స్పిన్నర్ సిసోడియా ఒక మంచి పెర్ఫార్మెన్స్. మనం టీం చూస్తే మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్అప్ ఉన్నది. అండ్ 9 వికెట్స్ విక్టరీ అగేన్స్ట్ ఇంగ్లాండ్, అది ఒక పెద్ద విక్టరీ అండి. మనం సౌత్ ఆఫ్రికా తోటి ఆడేటప్పుడు ఏమవుతుందంటే, సౌత్ ఆఫ్రికాలో మన ఇండియన్స్ కూడా అక్కడ సెటిల్ అయినరు. వాళ్ళు కూడా ఈ గేమ్ ని చాలా సీరియస్ తీసుకున్నారు. మన సౌత్ ఆఫ్రికా మనం ఈజీగా తీసుకోదు. బట్ అదే ఇంగ్లాండ్ ఎట్లా పెర్ఫార్మ్ చేస్తున్నారో అట్లనే పెర్ఫార్మ్ చేస్తే డెఫినెట్లీ ఇండియా హస్ గాట్ అ వెరీ గుడ్ ఛాన్స్ టు విన్ దిస్ అండర్-19 వరల్డ్ కప్ ఇన్ మలేషియా, కులాలంపూర్. అయితే మోహన్ గారు, ఇక్కడ చూసుకుంటే దక్షిణాఫ్రికాతో ఈరోజు టీమిండియా పోరాటం ఎలా ఉండబోతున్నట్టు? ఎందుకంటే దక్షిణాఫ్రికా కూడా అజేయంగా ఫైనల్కి చేరింది. ఇటు టీమిండియా చూసినా కూడా అదే ఊపు మీద ఉంది. మొత్తానికి అటు నుంచి 11 ప్లేయర్లు, ఇటు నుంచి 11 ప్లేయర్లు ఫేస్ టు ఫేస్ వార్ అన్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు అమ్మాయి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. గొంగడి త్రిష గురించి మీ అనాలిసిస్ ఏంటి ఆమె ప్లేయింగ్ సంబంధించి? డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికా అంత ఈజీగా మనం తీసుకోదు. ఎందుకంటే చాలా మంది ఇండియన్స్ అక్కడ సౌత్ ఆఫ్రికాలో సెటిల్ అయినరు. అండ్ ఈ గేమ్ ని వాళ్ళు సీరియస్ తీసుకున్నారు. అది కూడా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ కి వాళ్ళు వచ్చారంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుండే. బట్ మన పెర్ఫార్మెన్స్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ 9 వికెట్స్ విక్టరీ, అదే ఫామ్ మనం మెయింటైన్ చేసుకుని డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికా మనం బీట్ చేయొచ్చు. బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండదండి. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ లో ఏమవుతుందంటే అక్కడ టెంపర్మెంట్, అక్కడ విల్ పవర్ ఎక్కువ ఉంటుంది. అండ్ చాలా మంది ప్లేయర్స్ సెమీఫైనల్ వరకు బాగా ఆడతారు, కానీ ఫైనల్ మ్యాచ్ లో ఎవరు బాగా పెర్ఫార్మ్ చేస్తారో ఆయననే మంచి ప్లేయర్ అని చెప్పొచ్చు. చాలా మనం కమలిని అండ్ కృష్ణ పైన డిపెండ్ అయినాం. సిసోడియా ఒక మంచి స్పిన్నరు. అండ్ ఈవెన్ శర్మ ఆల్సో అట్లాంటి ఒక మంచి టీం ఉన్నది. ఈవెన్ సోనం యాదవ్ కూడా ఒక మంచి ప్లేయర్ అండి. బట్ చూడాలా ఈ రోజు ఫైనల్ మ్యాచ్ లో టెంపర్మెంట్ ఎట్లుంటుంది. మనం సౌత్ ఆఫ్రికాని మనం ఈజీగా తీసుకోదండి. అదే మనం చూస్తున్నాం మోహన్ గారు, ఇప్పటికే గెలిచిన అన్ని మ్యాచ్ల్లోనూ అటు స్పిన్ విభాగం అయితే ఇండియాలో ముఖ్యంగా అది ప్రధాన ఒక స్ట్రెంత్ గా కనిపిస్తుంది టీమిండియా మొత్తానికి. ఈ నేపథ్యంలో ఈ రోజు దక్షిణాఫ్రికా పైన చూసుకుంటే ఈ రోజు మన బలం ఏంటి? స్పిన్ బౌలింగా లేదంటే పేస్ బౌలింగ్ అంటారా? ఏదనుకోవచ్చు? డెఫినెట్లీ మన స్పిన్ బౌలింగ్ మనం చెప్పొచ్చు. ఎందుకంటే మన స్పిన్ చాలా బాగున్నది. అండ్ డెఫినెట్లీ మనం ఒక మంచి స్పిన్నర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు పరుణ్కి, సిసోడియా అండ్ వైష్ణవి శర్మ. బట్ మీడియం పేస్ కూడా ఒక మంచి స్టార్ట్ ఇస్తే వాళ్ళు డెఫినెట్లీ మనం పెర్ఫార్మ్ చేయొచ్చు. బట్ ఒకటి ఏమంటే ఈ రోజు ఫైనల్ మ్యాచ్ ఒక డిఫరెంట్ మ్యాచ్ ఉంటుంది. ఎందుకంటే మనం సెమీఫైనల్ లో బాగా
అదే పెర్ఫార్మెన్స్ మనం మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికా అంత ఈజీ టీం కాదు. బట్ ఇండియా హాస్ గాట్ అ ఛాన్స్ టు విన్ దిస్ under-19 వరల్డ్ కప్ అని. బట్ సౌత్ ఆఫ్రికా కూడా ఒక స్ట్రాంగ్ టీం ఉంది. అది కూడా మనము కులాలంపూర్ మలేషియా క్యాపిటల్ సిటీలో ఆడుతున్నాము. అక్కడ చాలా మంది ఇండియన్స్ సెటిల్ అయినారు. డెఫినెట్లీ వాళ్ళ ఈవెన్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుంది. డెఫినెట్లీ ఇండియా షుడ్ ట్రై టు విన్ దిస్ వరల్డ్ కప్ అని. ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు మనకి. రైట్.